ఈరోజు స్పైర్ హాస్పిటల్కి వెళ్తున్నా. ఓకే, ఫైనల్గా డ్రైవ్ చేసుకుంటే ఫోన్ వీడియో తీయొద్దు. సో నేను డైరెక్ట్ స్పైర్ హాస్పిటల్కి వెళ్ళినాక మళ్ళీ వీడియో తీసి పెడతాను. వచ్చేసరికి స్పైర్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్. రిజిస్ట్రేషన్ అవ్వాలి మన కారు. మన ఈమెయిల్ సబ్మిట్ చేసుకుంది. ఓకే అంటే ఓకే, మనకి ఈమెయిల్ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అవర్స్ వరకు ఉండొచ్చు మనం. ఇట్లా వెహికల్ రిజిస్ట్రేషన్ అయిపోగానే ఇట్లా రిసెప్షన్లో మన డీటెయిల్స్ చెప్తే పైకి వెళ్ళిపోమంటారు. మీ ట్రీట్మెంట్ని బట్టి నాకైతే పైకి వెళ్ళిపోమన్నారు. సో ఇటు సైడ్ వెళ్తే మనకి కన్సల్టేషన్ డాక్టర్ ఉంటాడు. ఏరియా అంతా కారిడారు, లెఫ్ట్ సైడ్ ఏరియా హాస్పిటల్ రూమ్స్ ఉంటాయి, రైట్ సైడ్ రూమ్స్ ఉంటాయి. ఇదంతా చూడండి ఎంత బాగుందో. బయట చూస్తే చిన్నగా ఉంది, లోపల చూడండి ఎంత నీట్గా ఉందో. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇక్కడ. సో ఫైనల్గా ఇది మన రిజిస్ట్రేషన్ ఏరియా. హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ డాక్టర్ కార్ట్వాల్ at 20:09. నరేష్ కుమార్ పాలం. And it is good. Who's birthday? He's 3. There we go. So no information has changed since you last came in. This is a follow-up, yes? Yeah, follow-up, Lovely. yeah. You put your car registration Yeah, in. I already done, Brilliant. yeah. Grab yourself a tea or coffee and then take a seat. వెయిటింగ్ ఏరియా ఇది. Hello. ట్రీట్మెంట్ రూము. నాకు డ్రెస్సింగ్ చేస్తుంది నర్స్. ఇది మనల్ని చూసే డాక్టర్స్ రూము. డాక్టర్ రాహుల్ కాట్వాల్. అయిపోయింది. సో ఇప్పుడు రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తా. హాస్పిటల్లో జాయిన్ అయితే ప్రైవేట్ హాస్పిటల్ రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తా. ఇది పేషెంట్ ప్రైవేట్ రూమ్. చూడండి ఎంత నీట్గా ఉందో. మెయింటెనెన్స్ అన్ని ఎక్విప్మెంట్ ఉంటాయి దీంట్లో మనకు కావాల్సినవి. నర్స్ కూడా మనకు కావాల్సినప్పుడు వచ్చి హెల్ప్ చేస్తారు. ప్లస్ ఇది కూడా వాష్రూమ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ప్రైవేట్ హెల్త్ కేర్ చూసారు కదా రూమ్స్ ఎంత మంచిగా ఉన్నాయో. సో ఎంత మనీ ఉంటే అంత మంచి రూమ్స్, అంత మంచి ట్రీట్మెంట్. సో ఫైనల్గా మనం బయటకు వచ్చేసాం ఇంకా. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోదాం. ఇదంతా ప్రైవేట్ పార్కింగ్. సో రాగానే వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది మన అపాయింట్మెంట్ డాక్టర్తోని. సో ఫైనల్గా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, డాక్టర్ కన్సల్టేషన్ ప్లస్ రూమ్స్ ఎలా ఉంటాయో చూపించాను. సో ఎన్హెచ్ఎస్కి ప్రైవేట్ హాస్పిటల్కి డిఫరెన్స్ ఏంటిదంటే, ఎన్హెచ్ఎస్ టైం టేకింగ్ ప్రాసెస్, ఎమర్జెన్సీ అయితే, సర్జరీస్ అయితే. ప్రైవేట్ అయితే ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటే ఈజీగా అయిపోద్ది మీ వర్క్. లేదంటే మీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరో. డాక్టర్ కన్సల్టేషన్ ఫీజే ఆల్మోస్ట్ £200 ఉంటాయి. ఆ లెక్కన ఇంకా సర్జరీ అంటే ఇంకా మీ ఇష్టం, ఆలోచించుకోండి. మొత్తానికి డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయింది. సో మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ కానీ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. కమెంట్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. సో మరొక వీడియోలో కలుద్దాం. Until then, see you. Bye bye.